ఇప్పుడు మీకు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి శత్రు సైన్యానికి దొరకడం వేరు, శత్రు సైన్యం మీకు దొరకడం వేరు. అంటే కేవలం ఫైరింగ్ అయినా లేదంటే దొరికినప్పుడు ఎట్లాగా డీల్ చేస్తారు సార్ వాళ్ళతో? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది తెలియదు ఏంటంటే 1948లో జెనీవా కన్వెన్షన్స్ అని చెప్పి పెట్టారండి. అవును సార్. అవి ఎప్పటి నుంచో అంతకుముందు రూల్స్ ఉండేవి, వాటిని అన్నింటినీ కోడిఫై చేసి స్విట్జర్లాండ్ చేసింది. అందుకనే చెప్పి వాళ్ళకి రెడ్ క్రాస్ అని చెప్పి, మీరు ఇండియాలో రెడ్ క్రాస్ అని వింటారు. అవును సార్, అవును. ఆ జెనీవా కన్వెన్షన్స్ 4 ఉన్నాయండి 1948. అందులో ఏంటంటే ఒకవేళ పట్టుబడినా కానీ, అంటే ఇప్పుడు మన భారతదేశంలో మీరు కథల్లోనూ సినిమాల్లోనూ కూడా చూసే ఉంటారు, హిస్టరీలో చదవడం కాకుండా, పృథ్వీరాజు చౌహాన్ ఎదుటి రాజు పట్టుబడితే వాడిని రాజులనే ట్రీట్ చేసేవాడు. అలాగే ఓ సైనికుడు దొరికితే ఓ సైనికుడిలోనే ట్రీట్ చేసేవాడు. అటువంటి ట్రీట్మెంటే ఇవ్వాలండి. అంటే ఇప్పుడు నేను కల్నల్ అయితే నాకు కల్నల్ ట్రీట్మెంటే రావాలి. అంటే పాకిస్తాన్లో కల్నల్ ఎలా ఉంటాడో అలాంటి ట్రీట్మెంటే రావాలి దాని రూల్ ప్రకారం. ఓకే. అలాగే పట్టుబడినప్పుడు మీరు 4 చెప్పాలండి. ఒకటి మీ నంబరు, ఒకటి మీ పేరు, ఒకటి మీ ఇదేంటిది మతం. మతం ఎందుకంటే ఎక్కడ తేడా వస్తుందంటే, మన పహల్గాంలో చేసినట్టు ప్యాంటు విప్పు చూడడం అటువంటిది ఏది ఉండదండి. మీరు ఒక మతం చెప్పారు అంటే, ఇక్కడ యాక్చువల్గా ఒక బిళ్ళ కూడా ఉంటుంది, ఫీల్డ్ బిళ్ళ. అందు మీద మీ బ్లడ్ గ్రూపు, మీ నంబరు, తర్వాత మతం ఉంటుంది. ఓకే. హెచ్ అంటే హిందూ, ఎం అంటే ముస్లిం, సి అంటే క్రిస్టియన్. అదేంటంటే ఒకళ్ళు ఏదైనా అవసరం వచ్చి బాడీని దహనం చేయాలంటే ఏ రీతిలో చెయ్యాలన్నది ఆ రీతికి అంత ట్రైడ్, అంత డ్రిల్స్ ఉంటాయండి రూల్స్ ప్రకారం. తర్వాత ఆ బిళ్ళ, తర్వాత ఇది కూడా ఉంటుందండి. ఆ బిళ్ళ ఇవన్నీ కూడా ఎప్పుడైతే శాంతి దొరికిందో అది హ్యాండ్ ఓవర్ చేయాలండి. ఇప్పుడు కార్గిల్లో ఏమైందంటే అండి, పాకిస్తాన్ చాలామంది సోల్జర్స్ని ఇలా పంపించింది, ముష్కర్లు పంపించింది, ముష్కర్ల రూపంలో పంపించింది. తర్వాత క్లెయిమ్ చేయలేదు. ఆ బాడీస్ని మనమే దహనం చేసామండి. మనం యాక్చువల్గా మనం కాల్చిపడేయచ్చు, అంటే కొంత ఫైర్వుడ్ పెట్టి మొత్తం అన్ని బాడీస్ని పెట్టి చేసేయచ్చు. కానీ ప్రతిదీ ఇండివిజువల్గా చంపి, పాతి, గొయ్యి తీసి పాతి, వాటికి ఒక కర్ర పాతి, దాని ఫోటోలు తీసి వాళ్ళకి పంపించేవాడిని. కానీ వాళ్ళు అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఇది ఒక చాలా దుర్భరమైన కల్చర్ అండి. సార్ మీకు అలాగా అంటే మీరు ఉంటున్నప్పుడు, అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆపరేషన్స్ ఉన్నప్పుడు అట్లాగే ఎవరైనా పట్టుబడ్డారు సార్? జవాన్లు పట్టుబడలేదండి. అంటే నాకు తెలిసి ఒకసారి ఒక కథ విన్నాను, ఎవరో క్రాస్ చేసి వెళ్ళిపోవడం, అదే కాదంటే పక్క యూనిట్లో అయింది విన్నాను. ఆ తర్వాత అతను అటారీ బోర్డర్ నుంచి ఒక 4 రోజుల తర్వాత వెనక్కి రావడం జరిగిందండి.